హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనిత. నన్ను నమ్మి ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలండి. నేను పెట్టిన ప్రతి వీడియోకి 1K కంటే ఎక్కువ వ్యూసే వచ్చాయి అంటే ఎంతో కొంత కంటెంట్ ఉందనే కదండి. కామెంట్ సెక్షన్లో రాజు గారు కామెంట్ చేశారండి షిన్చాన్ వేయమని. దాదాపు ప్రతి వీడియో కింద ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని కామెంట్లకు నేను రిప్లై ఇచ్చాను, ఇక ముందు ఇస్తూనే ఉంటాను. ఇక ఈ షిన్చాన్ గురించి చెప్పాలంటే ఇతను 5 ఏళ్ల బాలుడు. ఇతని జీవితం ఎలా ఉంటుందనేదే ఈ షో. బిగినర్స్కి టిప్స్ చెప్తానన్నాను కదండి. మనం ముందుగా వేసే వాటర్ రంగోలీ సాఫ్ట్గా ఉందా లేదంటే గరుకుగా ఉందా చెక్ చేసుకోవాలి. తీసుకునేటప్పుడు రంగోలీ ఎప్పుడు ఉప్మా రవ్వలా గరుకుగానే ఉండాలండి. సాఫ్ట్గా ఉంటే వాటర్లో మునిగిపోతుంది. నేను చాలా వరకు బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ యూస్ చేస్తానండి, ఎందుకంటే బొమ్మ చాలా బ్రైట్గా కనిపిస్తుంది పైన బ్రైట్ కలర్స్ వేస్తే. అందుకే బ్యాక్గ్రౌండ్ కలర్ చాలా లైట్గా తీసుకుంటాను. వాటర్ రంగోలీ వేసేటప్పుడు ముగ్గు పొడి వాడకండి, మునిగిపోతుంది. షిన్చాన్ బొమ్మ వేసేటప్పుడు నాకు అవుటర్ లైన్ ఏ కలర్ కదే డిఫరెన్స్ కనిపించాలని నేను ఈ బొమ్మ ఇలా వేశాను. ఫేస్ స్కిన్ కలర్ ఉంటుంది కదండి, అందుకే నేను ఫేస్కి స్కిన్ కలర్ వాడాను. ఇక జుట్టు బ్లాక్ కలర్. ఇక షర్టు ప్యాంట్ అయితే మనకి ఏదైనా పర్లేదు. అయితే క్రోమ్లో ఈ ఇమేజ్ చూసినప్పుడైతే రెడ్ ఎల్లో ఉండింది. నా కాడ కలర్స్ అవైలబిలిటీ లేవండి, అందుకే ఈ కలర్స్ యూస్ చేశాను. మొత్తానికి నాకు ఈ కలర్స్ అందుబాటులో ఉన్నవే వేశాను. అయితే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ తీసుకున్నాను చూడండి. దేవుళ్ళ ఫోటోలు ఇంత డీటెయిలింగ్ రాదండి, అందుకే మనము ఫేస్కి స్కిన్ కలర్ వేస్తాం కదా, అది ముందే రాజేసుకుంటాము. తర్వాత ముందు ఏ కలర్ అయితే మనం వేయాలనుకుంటున్నామో అంటే అవుటర్ లైన్కి లోపల అవి ముందే వేసేసుకొని పైన అవుటర్ లైన్ గీస్తాము. అది దేవుళ్ళ బొమ్మకి యూజ్ చేస్తాము. ఇప్పుడు షిన్చాన్ చాలా డీటెయిలింగ్గా ఉందండి బొమ్మ, అందుకే నేను ముందుగా అవుటర్ లైన్ వేసుకున్నాను, తర్వాత లోపల కలర్స్ వేసాను. ఎందుకంటే అవుటర్ లైన్ ఫ్రీగా ఉంటుంది, లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కలర్స్ తర్వాత వేసుకున్నాను. దేవుళ్ళ ఫోటోలకైతే ఇలా రావండి. అవుటర్ లైన్ ఫినిషింగ్ కరెక్ట్గా రావాలంటే మనం ముందు గరుకుగా ఉన్న కలర్ యూజ్ చేసాం కదండి, దానిపైన గోధుమ పిండి లాగా మెత్తగా ఉండాలి కలరు. అప్పుడైతే అవుటర్ లైన్ చాలా సన్నగా పడుతుంది, మీకు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. మళ్ళీ మీరు లోపల ఏదైనా కలర్ యాడ్ చేయాలనుకుంటే దానిని వేసి మళ్ళీ తర్వాత పలుచగా అవుటర్ లైన్ గీయండి, ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా నేను గీసాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా గీయండి. మొత్తానికి షిన్చాన్ బొమ్మ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత డీటెయిలింగ్గా వచ్చిందో. తర్వాత తుడిపేయక తప్పదు కదండి. వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.